ఇంకోటి మ్యామ్, నార్మల్ డెలివరీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు, నార్మల్ డెలివరీ అయిన తర్వాత వుమెన్ అందరూ భయపడుతూ ఉంటారు. అంటే సెక్షువల్‌గా గానీ, వాళ్ళ హస్బెండ్ నుంచి చెప్పిన ప్రెషర్ గానీ, అంటే నేను మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోగలుగుతానా చైల్డ్ బర్త్ తర్వాత అని ఒక డౌట్ ఉంటుంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో. అదే సి సెక్షన్ వాళ్ళలో నాకైతే కింద ఏమి కట్ అవ్వలేదు కాబట్టి నేను సేఫే అనుకుంటారు. ఎలా మిత్ అంటారా ఏంటి? ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు రెండిటిని? ఇట్స్ నాట్ ఎ మిత్. ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ స్ట్రెచ్ అవ్వాలి, కనెక్టివ్ టిష్యూ లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతేనే బేబీ కింద నుంచి వస్తుంది. అవును. సో ఈ లిగమెంట్స్ మళ్ళీ నార్మల్ టోన్ రిగైన్ అవ్వడానికి కొంతవరకు పెల్విక్ ఫ్లోర్ మసిల్ ట్రైనింగ్ కేగల్స్ పనిచేస్తున్నాయి. కానీ డెఫినెట్గా వెజనల్ లాక్సిటీ అనేది చైల్డ్ బర్త్ తర్వాత అవ్వచ్చు. అగైన్ ఎవరికి ఎక్కువ అవుతుంది? ఎక్కువ మంది పిల్లలు పుట్టిన వాళ్ళకి న్యాచురల్గా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే 2 డెలివరీస్ మధ్యన ఎక్కువ గ్యాప్ లేని వాళ్ళకి, అంటే మధ్యలో ఆ మజిల్స్కి టిష్యూస్కి నార్మల్ స్ట్రెంగ్త్ రీబిల్డ్ చేసుకునే టైం లేకుంటే వెంటనే కాన్పులు వచ్చిన వాళ్ళకి ఇలా అవ్వచ్చు. సో అలా కాకుండా ఉండడానికి ముందు నుంచి ఈ పెల్విక్ మజిల్ ట్రైనింగ్ అవసరము. డెలివరీ తర్వాత పోస్ట్ నేటల్ పీరియడ్ ఎప్పుడో 6 నెలల తర్వాత 1 year తర్వాత కాదు, ఇమ్మీడియట్ పోస్ట్ నేటల్ పీరియడ్. నార్మల్ డెలివరీ అయితే ఎక్సర్సైజ్ చేయొద్దు అనే భయమే ఉండదు. సిజేరియన్ తర్వాత అంటే ఒక 3 months వరకు స్ట్రెయిన్ చేయకూడదు, అవన్నీ జాగ్రత్తలు ఉంటాయి కదా. నార్మల్ డెలివరీ తర్వాత ఫస్ట్ పోస్ట్ పార్టమ్ విజిట్ అంటే 6 weeks అప్పటి నుంచి కూడా ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. కొంతమందికి అంటే ఇంకొకటి ఎక్కువ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే ఒబేసిటీ. లా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్కాంటినెన్స్ కానీ. మన సొసైటీలో తక్కువ, కానీ స్మోకింగ్ వల్ల కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్నెస్ వస్తుంది. ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది.